వెల్కమ్ టు దేవీస్ కిచెన్. ఈరోజు నా స్టైల్లో కోడిగుడ్ల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక 4 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెంగా పసుపు వేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసిన ఎగ్స్ ఇందులో వేసుకొని ఒకసారి వేయించి తీసుకోవాలి. ఈ గుడ్లను వేరే పళ్ళెంలోకి తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అందులో యాడ్ చేసి ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 కట్ చేసిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు, ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదా. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే తొందరగా ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక 2 టమాటాలు కట్ చేసి ఇలా వేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మీ ఇష్టం బట్టి యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. ఒకటి మిస్ అయింది, క్లిప్ మిస్ అయింది. ఇలాగా కూర అంతా బాగా మగ్గిన తర్వాత ఆల్రెడీ మనం తీసి పెట్టుకున్న కొంచెం చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకోవాలి. మనం చింతపండు వేసాం కాబట్టి చింతపండు బాగా ఉడకాలి. ఈ టైంలోనే మనం బాయిల్ చేసిన ఎగ్స్ వేయించి పెట్టుకున్న ఎగ్స్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటే ఈ పులుసులో గుడ్లు బాగా పడతాయి. పులుసు మరుగుతుంది కాబట్టి ఈ టైంలో గుడ్లు వేస్తే ఆ పులుసు ఫ్లేవర్ అంతా గుడ్లకు పడుతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని బాగా మరిగించుకోవాలి. ఈ విధంగా మరిగింది కదా. మరి కొద్దిసేపు మరిగిన తర్వాత ఇప్పుడు మనం సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సాల్ట్ అయితే చక్కగా సరిపోయిందండి. అంతేనండి, ఎంతో ఈజీ టేస్టీ కోడిగుడ్ల పులుసు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.